ఆర్యతో అసలు స్వప్న నీ చిన్ననాటి ఫ్రెండే కాదు, ఇదంతా డ్రామా అని చెప్పాననుకో, పెళ్లి విషయం పక్కన పెట్టి పళ్ళు రాళ్ళ కొట్టి మరీ బయటికి పంపుతాడు. నా తప్పు తెలిసింది. మనం కలిసి అన్ని చక్క పెడదాం. ఆ కృష్ణుని మీ ఇంటి దరిదాపులకి రాకుండా నేను దారి తప్పిస్తాను. మీ నాన్నగారి గురించి పూర్తి వివరాలు, ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియాలంటే 10 లక్షలు క్యాష్ ఇవ్వాలి. ఓకే. ముందు క్యాష్ అక్కడ పెట్టి బయలుదేరు. నువ్వు అడిగిన 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మా నాన్నగారి సంగతి ఏంటో చెప్పు. చెప్తాను, అన్నీ చెప్తాను. మనం 2 అనుకున్నాం కదా, ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఉంది. నువ్వు ముందు మా నాన్నగారి సంగతి చెప్పు. కృష్ణ ఆగు. ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుంటే బయటికెళ్ళాను. అంటే జస్ట్ అలా. అదే, ఎక్కడికి? నిన్నే మాట్లాడవే. చిన్న పనుంటే బయటికెళ్ళాను. బామ్మ నీ మెల్లో వేసిన చంద్రహారం ఇంట్లో ఉందా? అడుగుతున్నది నిన్నే. ఉంది. ఎక్కడా? బీర్వాలో. స్వప్న అది ఇది బీరువాలోనిదే. కాకపోతే మారువాడి కొట్టువాడి బీరువాలోనిది. ఇది మనింటి గౌరవం. నువ్వు దాన్ని తాకట్టు పెట్టేశావు. ఏంటిది కృష్ణ? అయినా నీకు డబ్బు అవసరం ఏమొచ్చింది? నన్ను అడగకూడదా? అవును, నీకు అవసరం వస్తే ఆర్యను అడగచ్చు కదా. అడగాలనుకున్నాను, కొన్ని కారణాల వల్ల అడగలేకపోయాను. నువ్వు ఇంకా నన్ను పరాయివాడుగానే చూస్తున్నావు. అందుకే ఈ విషయం నాకు చెప్పలేదు. కనీసం ఎప్పటికీ చెప్పలేదు. నిజమే కృష్ణ, తనకి చెప్తే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు కదా. ఏదైనా హ్యాండిల్ చేయగలిగే ఆర్య నీకున్నాక ఎందుకంత మొహమాట పడతావు? నువ్వు చేసిన పనికి తనెంత బాధపడ్డాడో తెలుసా? ఆంటీకి తెలిస్తే ఎలా అని ఎంత భయపడ్డాడో తెలుసా? నువ్వు కనీసం ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? అవన్నీ తనెందుకు ఆలోచిస్తుంది? నన్ను పరాయివాడని ఫిక్స్ అయింది కదా,
పొరపాటని నాకు అర్థమైంది ఆర్య. కానీ దయచేసి నేను పరాయివాణ్ణి చేశానని ఎప్పుడు అనుకోకు. నీకన్నీ తర్వాత చెప్తాను. అలా అనుకోకపోతే ఇంత పెద్ద విషయం ఆర్యకెందుకు చెప్పలేదు? అది నీ పర్సనల్ విషయం అనుకున్నావు కదూ? ఆర్య బాధపడేది అదే. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు స్వప్న? మధ్యలో నీకెందుకు? అవును, స్వప్న అన్న దాంట్లో తప్పే ఉంది. తన ప్రశ్నకి జవాబు చెప్పు. అర్థమైంది ఆర్య. నేను నిన్ను పరాయివాణ్ణి చేయడం కాదు, నువ్వే నన్ను పరాయిదాన్ని అనుకుంటున్నావని నాకు అర్థమైంది. చాలా థ్యాంక్స్. జరిగిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ. అన్నీ అలాగే దాచిపెట్టడం తనకు అలవాటే ఆర్య. ఎవ్వరి మీద నమ్మకం ఉండదు. అంతెందుకు, గాజుల వేడుకకు ముందు రోజు కూడా నీకు తన మీద ప్రేమ లేదని ఆ రోజు పరీక్ష పెడతానని కూడా అంది తెలుసా? అంత అనుమానపు మనిషిని నేనెక్కడా చూడలేదు బాబు. అయినా నాకెందుకు? ఇవాళ కృష్ణ మాట అంది, రేపు నువ్వు అన్నా అంటావు. ఇది మనింటి గౌరవం, నువ్వు దాన్ని తాకట్టు పెట్టేశావు. ఏంటిది కృష్ణ? ఏంటి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇంత ఆలస్యం చేస్తావా? నీకు నవ్వులాటగా ఉందా? చెప్పు చెప్పు, మా నాన్నగారు ఇక్కడ. ఆగు, తొందరపడకు. ఇంకా ఆగలా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా నాన్నగారిని చూడాలి. నీకు 10 లక్షలు ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు ఆలస్యం? నీకేం చెప్పాను? నువ్వు 2 పనులు చేయాలని. 1 చేశావు, మరి రెండోది? నా దగ్గరికి ఇవ్వడానికి ఆస్తిపాస్తులేం లేవు. ఏం కావాలో త్వరగా చెప్పు. ఎందుకు లేదు? నీకున్న అతిపెద్ద ఆస్తి ఆర్య. ఆ ఆస్తిని నువ్వు మా కోసం వదులుకోవాలి. అంటే ఆర్యన్ నువ్వు మర్చిపోవాలి. ఆర్యన్ నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అదే నా రెండో కండిషన్. ఇదే నీకు ఆఖరి అవకాశం. నీకు తండ్రి కావాలో ఆర్య కావాలో నువ్వే తేల్చుకో. ఆర్యన్ నువ్వు మర్చిపోవాలి. ఆర్యన్ నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అదే నా రెండో కండిషన్.
నీకు తండ్రి కావాలో ఆర్య కావాలో నువ్వే తేల్చుకో. నిజంగా ఆర్యను వదులుకుంటానని నేనే అన్నానా? ఈ నోటితో మాట అన్నానా? ఎలా అనగలిగాను? అది అసాధ్యం. ఆర్య, నువ్వే చెప్పు, నేను నిన్ను ఎలా వదులుకోగలను? నాన్న, ఏమిటి నాకు పరీక్ష? నీ కోసం ఆర్యను, ఆర్య కోసం నిన్ను ఎందుకు వదులుకోవాలి? అసలు ఇంత నీచమైన ఆలోచన వాడికి ఎందుకు వచ్చుంటుంది? నేను ఆర్యను వదులుకుంటే వాడికి లాభం. ఆర్యతో ఎవరికి అవసరం? ఏ పెళ్లి కాని పెళ్ళో అతన్ని కోరుకొని అడ్డుగా ఉన్న నన్ను తొలగించుకుంటుందా? అయినా నేనేం చేయగలను? ఆర్యను వదులుకోక తప్పదా? అవును, ఆర్య నా వాడు కాకపోయినా పర్వాలేదు. కనీసం స్నేహంగానైనా తనతో ఉంటాను. కానీ నాన్న తిరిగి రాడుగా. అందుకే కఠినమైన తప్పదు. అదే నిర్ణయం తీసుకోవాలి. అవును, ఆర్యక నుండి నాకేమీ కాడు. ఏం నిర్ణయం తీసుకున్నావు? ఆర్యని త్యాగం చేస్తున్నావా? అవును, ఇది నా నిర్ణయం. ఎన్నటికీ మారదు. ఓకే, అది ఇంత దూరం వచ్చాక ఎలా కట్ చేస్తావు? ఆర్యకు కోపం రాదా? రాని, నన్ను కొట్టని, చంపని, నా తప్పు కదే శిక్ష అనుకుంటాను. ఓకే, అయితే నువ్వు పని చేయి. డైరెక్ట్గా ఆర్యతో గొడవ అవసరం లేదు. అందరి మీద చిరాకు పడుతున్నట్టే ఉండు. నీ ప్రవర్తనకు వాళ్లే విసిగిపోయి నిన్ను కాదనుకోవాలి. బానే ఉంది, కానీ ఇప్పుడంత టైం లేదు. ఆంటీ చకచక పనులు చేస్తుంది. ఈ వారంలోనే పెళ్ళి. ఇంతలోకి నా మీద విరక్తి వచ్చేలా నేనెలా చేయను? అది నిజమే. అయితే ఓ పని చేయి, ఆంటీతో గొడవ పడు.
అనవసరంగా అనరాని మాటలను. దాంతో తల్లి కొడుకులిద్దరూ నిన్ను అసహించుకుంటారు. ఆటోమేటిక్గా పెళ్ళాగిపోతుంది. ఓకేనా? ఆంటీతో గొడవ పెట్టుకోడమా? తల్లిలా ఆదరించిన దేవత తను. అయినా తప్పదు. నువ్వు ఆవిడతోనే గొడవపడి అందరూ అసహించుకునేలా చేసుకోవాలి. ఓకే? అలాగే. అయినా అది నువ్వు వదులుకోవాలని కండిషన్ ఎందుకు పెట్టావు? దానికి నీకు ఏంటి సంబంధం? చెప్పింది మాత్రమే విను. రెండో వైపు ఆలోచించినా, రెండో మాట ఉచ్చరించినా నీకు మీ నాన్నకు అన్ని బంధాలు తెగిపోతాయి. వద్దు, అంత పని మాత్రం చెయ్యకు. అది నీ లిమిట్. గుర్తుంచుకో. వద్దు, అంత పని మాత్రం చెయ్యకు. అది నీ లిమిట్. గుర్తుంచుకో. వాడు చెప్పిందే వినాలంట. ఎదురుగా కనపడితే వాడిని చంపేసేదాన్ని. ఆంటీతో ఆర్యతో అన్ని బంధాలు తెంపుకోవాలంటే ఏదోలా ఉంది. పైగా నా నోటితో ఆంటీని తిట్టడమా? దీనికన్నా నాకు చావచ్చునా బాగుండేది. కృష్ణ ఎక్కడ అమృత? తనకు ఆకలిగా లేదట. అదేంటి? రాత్రి కూడా తినలేదు, టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. ఏమైంది తనకి? కృష్ణ, కృష్ణ ఒకసారి ఇలారా. కృష్ణ, ఏంటంటే అంతలో పిలుస్తున్నారు? భోజనం చేయడానికి అందరూ వెయిటింగ్. ఎందుకు వెయిటింగ్? ఎవరు తిండి వాళ్ళు తినక? ఏంటి కృష్ణ, ఏమైంది నీకు? ఒంట్లో బాలేదా? ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది. ఆకలి లేదంటే వినిపించుకోరే. ఎందుకలా బలవంతం చేస్తారు? కృష్ణ, ఏంటి అలా మాట్లాడతావు? ఆంటీతో అలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడాలి? ఆకలి లేకున్నా వచ్చి కూర్చొని తినాలా? అర్థం చేసుకోకుండా ఇంత ఒత్తిడి చేయడం అవసరమా? సర్లే కృష్ణ, ఆకలి లేకపోతే సరే, కాసేపు రెస్ట్ తీసుకోపో. ఒంట్లో బాలేనట్టుంది. అర్థమైందా ఆంటీ? అంటే దీనికేదో అయ్యింది, పిచ్చి పట్టి వాగుతుంది అని నోరు మూసుకొని పడుకోమంటున్నారా? అదేనా మీ ఉద్దేశం? కృష్ణ, నీకు నిజంగానే పిచ్చికింది. అమ్మ అడుగుతున్న దానికి నువ్వు చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకుంటుంది? ఉండదు. ఆవిడంటే మీ అమ్మ. ఏది మాట్లాడినా బానే ఉంటుంది. నేను ఏ సంబంధం లేని దాన్ని కదా. నా మాటలు మీకు ఏ సంబంధం లేనట్టుగానే కనిపిస్తాయి. కృష్ణ, ఇంక చాలు. ఏ సంబంధం లేకపోవడం ఏంటి? నువ్వు కాబోయే కోడలివి. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ సంబంధం ఉందని ఆ రోజు నీకు ఆశ్రయం ఇచ్చారు? ఏ సంబంధం ఉందని ఇంటి మనిషిలో చూసుకుంటున్నారు? నువ్వు అమెరికా వెళ్ళిపోతాను అంటే వీసా తెప్పించాడు ఆర్య. పోను అంటే తప్పించాడు. ఎన్ని చేశాడు? చివరికి పెళ్లి దాకా వచ్చాక ఇప్పుడు మీరెవరో నేనెవరో అంటావా?
ఆంటీ నిన్ను కన్నతల్లిలో చూసుకోలేదా? ఇప్పుడు కూడా నిన్ను ప్రేమగా భోజనానికి రమ్మన్నారే కాని బట్టలెత్తుకుమనో బండలెత్తుమనో చెప్పలేదుగా. అలాంటి అత్తయ్య నాకే గనక దొరుకుంటే రోజు పాద పూజ చేసేదాన్ని. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను? అయినా నువ్వేంటి మధ్యలో? ఈవిడ అత్తగారైతే పాద పూజ చేస్తావా? చెయ్యి, నేను మాత్రం వద్దన్నానా? నీ ప్లాన్ కూడా అదే కదా. నిజం చెప్పు, ఈ ఇంటి కోడలు అవ్వాలని నువ్వు ఆశపడలేదా?